జీవితము ఆ అభిషేకానికి అడ్డుగా ఉంది. నీ ప్రార్థన ఆ అభిషేకానికి అడ్డుగా ఉంది. ఆ అభిషేకం నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఆయన వస్తున్నాడు, అభిషేకంతో వస్తున్నాడు, అగ్నితో వస్తున్నాడు, అభిషేకించడానికి వస్తున్నాడు. కానీ నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు, నిన్ను దాటి వెళ్ళిపోతున్నాడు, నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదు, నువ్వు స్వాగతించట్లేదు, నువ్వు అనుమతించట్లేదు, అభిషేకానికి అనుమతించట్లేదు, నీ శరీరాన్ని నలగొట్టుకోవట్లేదు. నీ శరీరాన్ని దేవుడికి అప్పగించు, ఆయన ఆత్మకు అప్పగించు, ఆయన అభిషేకానికి అప్పగించు. ఆయన తన శక్తితో వచ్చాడు, తన బలముతో వచ్చాడు. నీలో ఉన్నటువంటి మృత తుల్యమైనటువంటి శరీరాన్ని బలపరిచి ఒక సింహముగా నిన్ను తయారు చేయాలంటే నువ్వు రా. నీకు నచ్చితే చేసుకో, నచ్చబోతే వెళ్ళిపో. అలా ఉంది నీ స్వాగతించే విధానం, అలా ఉంటుంది అనేక మందికి రిసీవ్ చేసుకునే విధానం. కాదు, నీకు తెలీదు దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు, నిన్ను ఎలా వాడుకోబోతున్నాడు తెలుసా ఈ రోజున. బదరీ వృక్షం కింద కూర్చున్నటువంటి ఏలియా, యెజబెలుకి భయపడిపోయాడు, మరణానికి భయపడిపోయాడు, ఆమె శపథానికి భయపడిపోయాడు, ఆమె చేసినటువంటి సవాల్కి ఓడిపోయి తల దించేశాడు. ఈ రోజున తల దించుకుంటున్నావు అనేక విషయాల్లో. ఈ రోజున అనేకమైనటువంటి విషయాల్లో నీ ఆత్మీయ జీవితం అదే దేవుడు నాతో మాట్లాడతాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే సరిపెట్టేసుకోవటం, సాకులు చెప్పేయడం, సమర్థించేసుకోవటం. ప్రభువా నేను ఇంతే, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు రాదు. నీకెందుకు రాదు? నీకెవరు పోలికిచ్చాడు దేవుడు? నువ్వు నిన్నెవరు కన్నారో వాళ్ళ బుద్ధిలే, వాళ్ళ స్వభావం వస్తుంది. నువ్వెవరు బిడ్డవి? ఏ యజమాని బిడ్డవి? ఏ యజమాని దగ్గర ఉన్నావు? ఏ తండ్రిగా ఉన్నాడు ఆయన నీకు? పరమ తండ్రి, పరమ కుమారి. నిన్ను చెక్కాలని చూస్తున్నాడు, నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు, నిన్ను నింపాలని చూస్తున్నాడు, నిన్ను అభిషేకించాలని చూస్తున్నాడు. ఆయన ఆత్మీయ ప్రగతిలో నిన్ను నాటాలని చూస్తున్నాడు. ఆత్మీయ ప్రగతిలో నువ్వు ఫలభరితమైనటువంటి జీవితంగా నువ్వు ఉండాలని చూస్తే నా వల్ల కాదు, నేను ఇంతే, నేను రాలేను, నేను చేయలేను, నాకు రావు, నేనింతే. హల్లెలూయా. అందుకే ఆ పాట పాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితము దేవుడికి స్వాధీనమైపోవాలి. మన ఆత్మీయ జీవితము అంచకాల్లో ఉన్నామండి. రేపో మాపో రాకడ చెప్పి క్రైస్తవులకు అలవాటు అయిపోయింది. అందుకే పరిస్థితులు మారట్లా. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం అడుగుతున్నాడో తెలిసి ఈ రోజున నేను తీసుకునే వాక్యం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 28. కానీ దేవుడు మాట్లాడినా కదా అక్కర్లేదు. ఈ రోజు రిజరక్షన్ అని అందరికీ తెలుసు, పునరుద్ధానం అందరికీ తెలుసు, ఈస్టర్ పండుగ అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఎలాంటి హృదయ స్థితులు ఉన్నాయో అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏలియా ఎంత అభిషేకం, ఏలియా ఎంత రోషం, ఏలియా ఎంత పౌరుషానికి మారు పేరు. అటువంటి ఏలియా వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద పడుకున్నాడు. ఒక స్త్రీకి భయపడిపోయి, ఒక శపథానికి భయపడిపోయి నువ్వు ఇవాళ అలాగే ఉన్నావు. నీ ఆత్మీయ జీవితం అలాగే ఉంది. ఒక్క బలహీనత నిన్ను బంధించింది, దానిలోంచి రాలేకపోతున్నావు. నువ్వు దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఏదో ఒక బలహీనత నిన్ను బంధించింది, కట్లతో కట్టించేసింది. అంతకుముందే ఏలియా ప్రార్థన చేస్తే ఆ బలిపీఠం మీద వధించబడినటువంటి ఆ గొర్రెపిల్లను పెట్టినప్పుడు
ఆ ఎద్దుని తునకలుగా చేసి పెట్టినప్పుడు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది. పెట్టినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేనే నీ సేవకుడినైతే ఒక్కసారి వచ్చి ఈ బలిపీఠం మీద పండబెట్టినటువంటి, ఈ బలిపీఠం మీద ఉంచబడినటువంటి ఈ పశు మాంసమును నీ అగ్నితో కాదు. నువ్వెప్పుడు అడుగుతావా అని చూస్తున్నాడు. నీ నోట్లో నుంచి ప్రార్థన రాటలా. నువ్వెప్పుడు అడుగుతావా? రెడీగా ఉన్నాడు. ఇది పునరుద్ధానపు వాక్యం అండి. ఇది ఈశ్వర సందేశమా అండి? కాదు. కన్నతో దేవుడు మాట్లాడుతున్నాడు. నామకార్థమైనటువంటి క్రైస్తవత్వం దేవుడు ఇష్టపడడు. దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, కనీసం వినడానికి ఇష్టపడు. నిద్రపోవద్దు, కళ్ళు ముయ్యద్దు, ఎవ్వరు ముయ్యద్దు కళ్ళు. తల దించను కూడా దించొద్దు. ఈరోజున నీ తల ఎత్తబడాలి అంటే దేవుడి చేతులకి నీ ఆత్మీయ జీవితాన్ని అప్పగించు. దేవుడు నిన్ను ఒక కొదమ సింహంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మనమేలా ఉన్నాం? కుక్క పిల్లలాగా, ఒక పిల్లి పిల్లలాగా దేవుడు ఇష్టపడతాడా? దేవుడు ఇష్టపడతాడా? పక్షులన్నిట్లోనికి పక్షిరాజుగా గ్రద్ద నుంచి ఎంచుకున్నాడు. పక్షిరాజు పిచ్చుకొని ఎందుకు ఎంచుకోలేదు? కాకిని ఎందుకు ఎంచుకోలేదు? పక్షిరాజుగా అని పిలువబడ్డాడు. ఈ రోజున నీలో ఏదో కోరుతున్నాడు, నీలో ఏదో ఆశిస్తున్నాడు. పాత జీవితం, పాత మనసు, పాత పరిస్థితి, పాత పద్ధతులు, పాత మనసు, ఆ స్థితిగతులు మారాలి, మార్పు చెందాలి. ఎలా ఉంది ఆత్మీయ జీవితం? దేవుడికి అప్పగించుకో, దేవుడికి అప్పగించుకో. దేవుడు నీతో ఈ రోజున మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో నుంచి ఏదో కోరుతున్నాడు, నీ జీవితంలో నుంచి ఏదో ఆశిస్తున్నాడు. అందుకు సరెండర్ అవుతున్నావు, అందుకు ఆత్మీయ జీవితం అప్పగించుచున్నావా? ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క బయలు ప్రవక్తులు 400 మంది, ఆశ్చర్యత ప్రవక్తులు 450 మంది, మొత్తం 400 ప్లస్ 450 ఈజ్ ఈక్వల్ టు 850 మంది ప్రవక్తులు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు, తండ్రి మమ్మల్ని క్షమించండి. ఉదయం మొదలుకొని సాయంకాల సమయం వరకు వాళ్ళు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, డప్పులు కొడుతున్నారు, నా వాయిద్యాలు వాయిస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, వారి శరీరాన్ని కోసుకుంటున్నారు. వాళ్ళ దేవుడు పలకలేదు, వాళ్ళ దేవుడు పలకలేదు. మీరు అలా ఉన్నారు, ఉండకూడదు, అలా ఉండకూడదు. దేవుడు ఇష్టపడట్లేదు. వాళ్ళు ఉదయం మొదలుకునే సాయంత్రం వరకు శక్తి కలిగిన కొలది పిలిచారు. అందరూ కాదు నాన్న, ఇక్కడ ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వెవరివి? నువ్వెవరివి? అభిషిక్తుడివి. నువ్వు అభిషిక్తురాలివి, నువ్వు అభిషిక్తురాలివి, నువ్వు అభిషిక్తుడివి. నువ్వు అన్యుడు కాదు, నువ్వు అన్యుడు కాదు. నువ్వు బ్రతివిలాడక్కర్లేదు, గోజాడక్కర్లేదు, కోసుకోనక్కర్లేదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు పిలిస్తే చాలు, నువ్వు పిలిస్తే చాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు పిలిస్తే చాలు, నేను వచ్చేస్తాను. ఉదయం మొదలుకి నేను సాయంకాల సమయం వరకు వారి ఆరాధన ఎలా ఉంది? బయలు ఆరాధన ఎన్ని గంటలు. కానీ ఏలియా టైం వచ్చింది, ఏలియా టైం వచ్చింది. ఇది నా టైం, మీరు ఇంకెళ్ళండి అన్నాడు. ఆ బలిపీఠాన్ని పడద్రోసాడు, రోషముతో లేచాడు. దేవుడి కొరకు లేచాడు, దేవుడి కొరకు రోషముతో లేచాడు. నువ్వు అలా లేవాలని చెప్పి దేవుడు చూస్తున్నాడు. నీకు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టుకుని సంతోషించుకో.
నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరిని, దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని. నిర్లక్ష్య స్వభావము యేసు నామములో సిలువ వేయబడును గాక. హల్లెలూయా. రోషము కలిగిన దేవుడు అంటే, రోషము కలిగిన దేవుడు. ప్రతి ఒక్కరి ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరి ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని అలా ఏలియాల్లాగా అభిషేకించటానికి చూస్తున్నాడు. ఏలియాల్లాగా ఒక ఏలియా స్థానంలోనికి దేవుడు తీసుకెళ్ళడానికి సిద్ధమవుతుంటే నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాడు ఏలియా, ఎక్కిరేస్తున్నాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు దూరంగా ఉన్నాడేమో, మీ దేవుడిని లేపాలేమో, మీ దేవుడు ప్రాణంలో ఉన్నాడేమో. ఎందుకంత ధైర్యం, ఎందుకంత గుండె నిబ్బరం, ఎందుకంత సత్తా? మంట, లోపల మంట ఉంది. ఆ మంట నీకుందా ఈ రోజున? వాళ్ళ టైం అయ్యింది, అంతే లేచాడు. వాళ్ళ బలిపీఠాన పడగొట్టాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు బలిపీఠాల పడగొట్టేటువంటి వారిగా ఈ రోజున దిగి వచ్చిన అభిషేకం అదే. కొట్టు డప్పులు కొట్టు, దేవుడికి స్తోత్రం. ఈ రోజున దిగి వచ్చిన అభిషేకం ఏంటో తెలుసా? బలిపీఠములో శత్రువు కట్టినటువంటి నీ ఇంటిలో కట్టబడినటువంటి ఆ శత్రువు కట్టిన బలిపీఠాల పడగొట్టబోతున్నవి ఈ రోజు నుంచి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి విధమైనటువంటి శత్రు కోట కూల్చబడును గాక యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఇష్టము లేనటువంటి బలిపీఠాలు ఉన్నాయి. దేవుడికి ఇష్టము లేని బలిపీఠాలు ఉన్నాయి. ఆ బలిపీఠాలు ఈ రోజున కుప్ప కూల్చబోతున్నాడు. ఈ రోజున దేవుడికి వ్యతిరేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి దుష్ట శక్తులన్నిటినీ పడగొట్టబోతున్నాడు. దేవుడు పడగొట్టబోతున్నాడు. ఈ రోజున దేవుడు నీలో నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఏలియా అభిషేకం దిగి వచ్చింది ఈ రోజున. ఏలియా అభిషేకం దిగి వచ్చింది ఈ రోజున. ఏలియాను వాడుకున్నటువంటి దేవుడు, ఏలియాను అభిషేకించినటువంటి దేవుడు ఏలియాలాగా నన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధమా? నీ చేత్తోనే నీ ఇంట్లో శత్రు సమూహం ఉంటుండగా, శత్రువు కట్టిన బలిపీఠములు ఉండగా ఈ రోజున వాటిని కుప్పకూల్చబోతున్నాడు దేవుడు. కూలిపోతున్నాయి, ఈ రోజున కూలిపోతున్నాయి. అవి కూలాలి అంటే నువ్వు లేవాలి. అవి కూలాలి అంటే నువ్వు లేవాలి. నువ్వు రోషముతో లేవాలి. నువ్వు రోషముతో దేవుడి చేతులకు అప్పగించు. దేవుడి చేతులకు అప్పగించు. దేవుడు ఈ రోజున గొప్ప అనాయింటింగ్తో నువ్వు అభిషిక్తురాలివి. నువ్వు భయపడొద్దు. ఏలియా భయపడ్డాడు. నువ్వు భయపడేదానివి కాదు. నువ్వు భయపెట్టేదానివి. దేవుడి శక్తి ఈ రోజున ఆత్మతో అగ్ని అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి. తండ్రిని ఆత్మతో నింపుమా. స్తోత్రం. చప్పట్లో సర్వజనుల కోసం కోతకాల దినములివి. ఆమేన్. ఆత్మతో నింపుమా. మండే అగ్గిలేరా దేవా, కన్లె వాషలతో అభిషేకించు. స్తోత్రం. కంటిన్యూ. హల్లెలూయా. మండే అగ్గిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. హల్లెలూయా. ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం. చప్పట్లు కొడదాం. సర్వజనుల కోసం. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా.
చాలండి. ఈ రోజున దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఈ రోజున పునరుద్ధానపు సందేశం ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడు నిర్ణయం ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడు నీతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో తెలుసా? ఏలియా ఎలా అయితే రోషముతో లేచాడో ఈ రోజున వల్ల లేవాలి. నువ్వెక్కడ ఉంటున్నావు ఈ రోజున? బదిరీ వృక్షం కింద ఉన్నటువంటి ఏలియా గురించి దేవుడు సంతోషించట్లేదు. ఆ బదిరీ వృక్షం కింద ఉన్నటువంటి ఏలియాని చూసి దేవుడు సంతోషించట్లేదు. బలిపీఠము పడగొట్టబడినటువంటి ఏలియాలు ఇక్కడ లేవబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్ముడి ఆలోచన ఏంటో తెలుసా? నామకార్థ క్రైస్తవం కాదు, నామకార్థ విశ్వాసం కాదు. ఈ రోజున దేవుడికి వ్యతిరేకమైనటువంటి బలిపీఠాలు ఉన్నాయి నీ ఇంట్లో. దేవుడికి వ్యతిరేకమైనటువంటి బలిపీఠాలు ఉన్నాయి నీ ఇంట్లో. అవి నువ్వే పడగొట్టాలి. దేవా మా ఇంట్లో ఇలా ఉన్నాయి, దేవా నా పరిస్థితిలో ఉంది, దేవా నువ్వు ఇలా చే, దేవా ఇలా రా. మళ్ళీ ఆయన రావాలా? నిన్నెందుకు పెంచుకున్నాడు? నిన్నెందుకు అభిషేకించాడు? నిన్నెందుకు లేపాడు? నువ్వు లేవాలి. ఈ రోజున నువ్వు లేవబోతున్నావు. ఈ రోజే అదే పునరుద్ధానపు శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఎముకలలో ఎలోనా గొప్ప సైన్యమునే చూడగా, ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నాడా. ఎముకలలో ఎలోనా గొప్ప సైన్యమునే చూడగా, ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి. తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా. గత శుక్రవారం దేవుడు ఒక మాట మనకి సెలవిచ్చాడు. గత శుక్రవారం ఒకటే ఒక మాట దేవుడు మనతో మాట్లాడాడు. నీ చెయ్యి నేను పట్టుకున్నాను. ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏంటి? నా దేవా నా నేల విడనాడుతివి. దేవుడు మాట్లాడాడు. ఇంతకాలం నువ్వు నాకు దూరంగా ఉన్నావు, నా చెయ్యి వదిలివేసి ఉన్నావు, కానీ ఈ రోజున నీ చెయ్యి నేను పట్టుకున్నాను అన్నాడు. మాట్లాడారా లేదా? దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. మనుషులు కాదు నీ చేయి పట్టుకుంది, నీ భర్త కాదు, నీ బిడ్డలు కాదు, నీ కుటుంబం కాదు, దేవుడే నీ చేయి పట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు చేయి పట్టుకున్నాడు? ఎందుకు చేయి పట్టుకున్నాడు? దేవుడి యుద్ధాలు చేయటానికి, బలిపీఠాలు పడగొట్టడానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ శక్తులతో నిన్నే పోరాటంగా దేవుడు మార్చబోతున్నాడు. పోరాటపు శక్తి దిగి వచ్చింది. బలిపీఠములు పడద్రోయబడుతున్నాయి. ఈ రోజు నుంచి నార్మల్గా ఉండరు. మీరు గనక రిసీవ్ చేసుకుంటే, లోబడిపోతే, దేవుడికి సమర్పిస్తే, దేవుడు ఏది చేయమన్నాడో అది చేస్తే, నీ ఇంట్లో ఆ రోజున ఏలియా ఆ బలిపీఠాలు ఎలా పడగొడుతున్నప్పుడు ఒక్కసారి ఊహించుకోండి అతని రోషం ఎలా ఉందో. ఆ రోషం నీ రోజు రావాలి అంటున్నాడు దేవుడు. నువ్వు భయపడకు. ఏ విషయంలో నువ్వు భయపడకు. ఎవరి దగ్గర లొంగద్దు. ఏ విషయంలోనూ భయపడద్దు. ఏ విషయంలో దేవుడికి ఎక్కడ ఎవరికి సరెండర్ అవ్వద్దు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడిని ఆశిస్తున్నాడు. ఈనాడు జరగనటువంటి కార్యాలు ఇప్పుడు జరగబోతున్నాయి. అదే రిజరెక్షన్ పవర్. హల్లెలూయా. అదే పునరుద్ధానపు శక్తి. ఇంకా నువ్వు ఏడుస్తూ కూర్చునేలాగా దేవుడు ఇష్టపడట్లేదు. 850 మంది ఏలియా జీవితంలో ఉన్నారు. 850 మంది ఏలియాకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఏలియా జీవితంలో ఉన్నారు. నీ జీవితంలో ఇంకెంతమంది ఉన్నారు?
నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, అవన్నీ ఆటంకాలకి సాదృశ్యం. నీ జీవితంలో ఒకటే ఆటంకం, అనారోగ్యం ఆటంకం. నీ జీవితంలో ఒకటే ఆటంకం ఏంటి? ఆర్థిక ఇబ్బందుల ఆటంకం. నీ జీవితంలో ఒకటే ఆటంకం, మన కుటుంబాల్లో ఉన్నవారు మనకే ఆటంకం, అదొకటే ఆటంకం. కానీ ఏలియా జీవితంలో 850 మంది ఉన్నారు. ఏలియాని ఏం చేయగలిగారు? ఏలియాని ఏం చేయగలిగారు? ఏలియాని ఏమైనా ఆపగలిగారా? ఏలియాని ఏమైనా అడ్డగించగలిగారా? లేదు లేదు లేదు. ఈ రోజున దేవుడు అదే నీతో నాతో మాట్లాడుతున్నాడు. అదే నీతో దేవుడు నాతో మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా జీవితంలో 850 మంది ఉంటే ఏలియాని ఏమీ ఆపలేకపోయారు. వాళ్ళు కట్టినటువంటి బలిపీఠాలు ఉన్నాయి నీ ఇంట్లో. ఆ శత్రువు కట్టినటువంటి బలిపీఠాలు ఉన్నాయి. ఆ శత్రు బలం ఉంది, కానీ ఆ బలమంతటి మీద నీకు బలం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి శత్రువు బలమంతటి మీద కర్మేలు నా గొప్ప మేఘమై ఆవరించగా భయపడే. హల్లెలూయా. మళ్ళీ కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా కుమారించుమా మండే అగ్రల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు. జగసే కాలంలో నన్ను తాకుమా జీవనది వల్లే ప్రవహించుమా. పిలుద్దాం దేవుని సన్నిధి. ఈ రోజున దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుందా? నీ జీవితంలో ఆహాబు లాంటి వాళ్ళు ఉంటారు, యెజబెలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? లలితమ్మ ఉన్నారా లేదా? ఉంటారా? నువ్వు ఏడవద్దు. ఆ శత్రువు పారిపోయే రోజు వచ్చింది. అందుకే దేవుడు దిగొచ్చాడు. ఒక్కొక్కరి మీదకి అభిషేకము దిగిరాటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక్కొక్కరిని అభిషేకించడానికి, ఒక్కొక్కరి అగ్ని జ్వాలలాగా నింపడానికి. ఇంతకాలం వేడుస్తున్నా, ఇంతకాలం బాధపడుతున్నా, ఇంతకాలం భయపడుతున్నా, ఇంతకాలం ఓడిపోయా, బదిరి వృక్షం కింద ఉన్నా. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. నిన్నే ఆయన శక్తితో నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక ఏలియావే. నువ్వు ఆహాబుకి భయపడొద్దు, నువ్వు యెజబెలుకి భయపడొద్దు. దేవుడు సన్నిధి నీతో. నువ్వు ఈ రోజు నుంచి లేవబోతున్నావు. ఆయన రెండంతల ఆత్మతో, ఆయన రెండంతల అభిషేకముతో, ఆయన శక్తితో. అదే రిజరక్షన్ పవర్. శత్రువు ఓడిపోయింది, సాతానుడు ఓడిపోయాడు, శత్రువు గడగడలాడాడు, మరణం గడగడలాడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర. యెజబెలుకి కూడా భయపడద్దు, ఆహాబుకు భయపడద్దు. అగ్ని వర్షమైనా కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉంటే నీ జీవితంలో ఉన్నటువంటివి ఏ పాటి దేవుడు నిన్ను లేపడానికి ఈరోజుని ఇష్టపడుతున్నాడు. ఈరోజు పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధాన బలంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన లేచాడు. ఆయన సమాధిలో లేడు. మన యేసయ్య లేచాడు. ఆయన మరణం ఏమీ మింగలేకపోయింది. ఆ యొక్క రాయి, ఆ సమాధి రాయి యేసయ్య పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. నీ పునరుద్ధానాన్ని ఎవరు ఆపలేరు, నీ అభిషేకాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రోజున అహాబులున్నా, యెజబెలున్నా, 850 మంది అక్కడ ప్రవక్తలున్నా ఏలియాను పట్టుకుని పైకి లేపాడు. ఈరోజు నువ్వు లేచావు, నేను లేపుతున్నాడు. నేను ఇంకా లేగను, నేను ఇక్కడే బజ్జుంటాను అంటే పడుకొని చెప్పి వెళ్ళిపోతాడు. మర్రాడు. ఈ రోజును స్వీకరించు.
తన బలాన్ని, తన శక్తిని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. బలిపీఠాలు ఉన్నాయి. ఇంట్లో 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 శత్రువులు, ఇంట్లో వాళ్ళే శత్రువులు, ఇంట్లోనే సమస్య, సమాధానం లేని పరిస్థితి. ఆ బలిపీఠాలు ఈ రోజున పడగొట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా! అందుకే యేసయ్య వచ్చాడండి మన దగ్గరికి. అందుకే యేసయ్య వచ్చాడు. చప్పట్లు కొడదాం. సీనాయి పర్వతమందు అగ్ని పర్వతమలే నిన్ను చూడగా. లైటింగ్ పెట్టమ్మా. దైవమా కొట్టాలి చప్పట్లు. అస్సలు చాలట్లేదు, అస్సలు చాలట్లేదు. చప్పట్లు, చప్పట్లు. దేవుడు రిసీవ్ చేసుకో. చాలట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు. ఆయన లేచి నీ దగ్గరకు వచ్చాడు. ఈ రోజున ఆయన లేచి నీ దగ్గరకు వచ్చాడు. సమాధిలో నుంచి లేచిన దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? సమాధిలో నుంచి లేచిన దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? సమాధిలో అంతకుముందే పెట్టబడి ఉన్నాడు. శుక్రవారం, శనివారం, ఆదివారం తెల్లవారుజామున లేచాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎల్లక ముందు ఆ మరియకి ప్రత్యక్షమయ్యాడు. ఎల్లక ముందు ఆ మరియకి ప్రత్యక్షమయ్యాడు. మరి ఇలాగే మనలాగే కూర్చుందా? చెప్పండి, మరి ఎలా ఉంది? మరి ఎలా ఉంది? పిచ్చి దానిలాగా తిరుగుతుందండి. పిచ్చి పట్టినట్టు తిరుగుతుంది. ఆ యొక్క సమాధుల తోటంతా పరిగెడుతుంది, 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 పరిగెడుతుంది. ఏ భయం లేదు. ఆయన్ని చూడాలి, ఆయన్ని చూడాలి. ఏం చూడాలి? ఈ రోజు నువ్వేం చూడాలి? ఈ రోజున ఆయన శక్తిని కళ్ళారని కనబడుతుంది. చూడగలుగుతున్నావా? చూస్తే మనలో మంట రావాలండి, మనలో మంట వచ్చేయాలి. ఈ రోజున అభిషేకించటానికి, ఆ పునరుద్ధాల బలము నీకు ఇవ్వడానికి వస్తే గట్టిగా నేను చప్పట్లు కొట్టలేను ప్రభా, గట్టిగా నేను పాడలేను ప్రభా, గట్టిగా నేను అరవలేను ప్రభా, గట్టిగా నా తండ్రి నేను చేయలేను, నేను రిసీవ్ చేసుకోలేను అని అంటే దేవుడు సంతోషిస్తాడా? అంటే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు బలంతో ఒక అగ్ని కణముగా, ఒక అగ్ని జ్వాలగా, ఒక అగ్నితో ఆయన మండుచున్న అగ్ని, మండుచున్న పొదలో ఉన్నటువంటి దేవుడు ప్రత్యక్ష సీనాయి పర్వతమందు నిన్ను చూడగా ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా, సీనాయి పర్వతమందు గొప్ప మేఘమై నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా, మండే అగ్నిలో రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలుల్లో నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా,
ఆయన జీవనది వలె ప్రవహించటానికి నువ్వు చూస్తున్నావు. ఆ జీవంతో నింపాడు, ఆ శక్తితో నింపుతున్నాడు, ఆ బలముతో నింపుతున్నాడు. ఈ రోజున పునరుద్ధారపు బలముతో మనం బయటకు అడుగు పెట్టబోతున్నాం. దేవునికి స్తోత్రం. అది వెరీ గుడ్. ఇది రిజల్ట్ అంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఆయన అంత్యకాల అభిషేకం, ఆయన రాకడ సమయం ఆసన్నమైపోయింది. ఆయన రాకడ సమయం ఆసన్నమైపోయి నువ్వెంత కాలం నుంచి ఏడుస్తున్నావు, నా కుటుంబంలో ఈ సమస్య, నా కుటుంబంలో ఈ సమస్య అన్నవలేదా? ఈ రోజున అందుకే వినటానికి వచ్చాడు. ఈ రోజున బలిపీఠాలు పడద్రోయడానికి వచ్చాడు. నీకు విషయం తెలుసా? గిద్యోన్ని దేవుడు ఎంచుకున్నప్పుడు గిద్యోని అన్నాడు, ప్రభువా నేను కనిష్ఠుడని, ప్రభువా నేను అర్హత లేనివాడిని, ప్రభువా నేను మనిషే గోత్రీకుడని. దేవుడు అన్నాడు, అయిననేమి నువ్వులే, నిన్నొక న్యాయాధిపతిగా నేను లేపాలనుకుంటాను. నిన్నొక న్యాయాధిపతిగా దేవుని యుద్ధములు జరిగించేటువంటి వ్యక్తిగా నిన్ను నేను అభిషేకిస్తున్నాను. ఈ రోజున కోటి చాపట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సీనాయి పర్వతమందు గొప్ప మేఘమై ఆవరించగా, ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. yes Lord. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. మనతో ఉన్నాడు ఆయన, మనతో ఉన్నాడు. ఈ రోజున దేవుడు సెలవిచ్చేది ఏంటో తెలుసా? నీతోనే నేను ఉన్నాను. ఎందుకో తెలుసా? ఆ గిద్యోనుతో దేవుడు అన్నాడు, గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, గిద్యోను నువ్వు రావాలి, నాకు భయం ప్రవ్వా. ఆ గొర్రెబొచ్చు వేసి 2 సార్లు పరీక్షించిన మేమట ఆయన తెలుసుకుని అన్నాడు. గిద్యోను లేచినప్పుడు, గిద్యోను నువ్వులే, నీ తండ్రి కట్టి ఉన్నాడు బలిపీఠం, నీ తండ్రే ఆ బలిపీఠం కట్టాడు, ఆ బలిపీఠం పడగొట్టే. కొంతమందిని తీసుకుని వెళ్ళాడండి, ఆ బలిపీఠం పడద్రోసేశాడు. ఈ రోజున మన గృహాల్లో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి బలిపీఠాలు యేసు నామములో పడద్రోయబడును గాక. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నాయా లేవా ఇంట్లో బలిపీఠాలు? ఉన్నాయి నాన్న, ఉన్నాయి. అందుకే నీకు సమాధానం లేదు, అందుకే నీకు సమస్యలు, అందుకే నీకు శోధనలు, అందుకే నీ పరిస్థితి ఇలా ఉంది. దేవుడు అడుగుతున్నాడు, మరి లేస్తావు ఈ రోజున? లేవటం అంటే ఏంటి? ప్రార్థన, రోషముతో ఆ బలిపీఠాలు ఈ రోజున పడద్రోయాలి. నీ గృహములో, నీ జీవితములో, నీ ఇంటిలో నీకు వ్యతిరేకమైనటువంటి, నీ ఇంటిలో నీకు వ్యతిరేకమై ఉండకూడదు. అవే దేవుడి సన్నిధికి ఆటంకంగా ఉంటున్నాయి. ఏలియా పడద్రోయటం మాత్రమే కాదండి, ఆ బలిపీఠాన్ని పడద్రోయటం కాదు, ఈయన బలిపీఠం కట్టడం మాత్రమే కాదు, ఆ యొక్క గొర్రె పిల్లని అర్పించడం, ఆ యొక్క పశు మాంసం అని కాల్చటం మాత్రమే కాదు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసింది, ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. నువ్వెప్పుడు పిలుస్తావా? ఆ 850 మందిని చంపేశాడు. కీషోను వాగు దగ్గర వారి పీకల్లో తెగ నరకబడి ఉన్నవి. అవేంటో తెలుసా? పాపం, లోకం, ద్వేషం, అసూయ, కలహాలు, మత్సరాలు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాట్లు, వాటన్నిటి సమూలంగా ఈరోజు చంపే. నీ జీవితంలో ఏది ఉండటానికి వీల్లేదు, నీ జీవితంలో ఏది ఉండటానికి వీల్లేదు. దేవుడికి వ్యతిరేకమైంది ఉన్నాయి, అవన్నీ ఈ రోజున సమూల ధ్వంసము కాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట నెరవేరిందో, 3.5 సంవత్సరముల నుంచి ఆకాశము మూయబడినది.
భూమి నెరలు విడిచింది. మంచైనను లేదు, వర్షమైనను లేదు, ఏ ఆశీర్వాదము లేదు, దీవెన లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. అవి ఎప్పుడైతే చంపబడి ఉన్నాయో పరలోకము తెరవబడింది. అవి ఎప్పుడైతే తీసి సమూలంగా ధ్వంసము చేయబడినయో పరలోకము తెరవబడింది. కారు మేఘములతో మోపైన వాన. హల్లెలూయా. ఎంతకాలమైందమ్మ నువ్వు అభిషేకించబడి? ఎంతకాలమైందమ్మ దేవుడు నీతో మాట్లాడి? ఎంతకాలమైంది నువ్వు దేవుడితో మాట్లాడి? ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకమైనవి తీసివేయబడినయో, సమూలంగా ధ్వంసము చేయబడినయో, ఆకాశము తెరవబడింది, ఆకాశము చీల్చబడింది. మోపైన వాన. అప్పటి వరకు ఒక చినుకు లేదు, వర్షం లేదు, ఎండలో ఆ యొక్క భూమి నెర్రలు విడిచిని, నీరు లేదు. కానీ గుంటలు నిండినాయి, వాగులు నిండినాయి, ఏర్లై ఆ నీరంతా నిండిపోయి ఏర్లై ప్రవహిస్తున్నాయి. అంత దీవెని రోజు నీ కొరకు సమకూర్చాడు, అంత ఆశీర్వాదము నీ కొరకు సమకూర్చాడు. ఒప్పుకో, నీ తప్పులు ఒప్పుకో. అదే చంపటం అంటే, అదే బలిపీఠం పడగొట్టడం అంటే. నీ తప్పులు ఒప్పుకో, ఈ రోజున సరిదిద్దుకో, ఈ రోజున సరి చేసుకో. దేవుడికి సరెండర్ అయిపో. ఈ రోజున సీనాయి పర్వతమందు మేఘమై ఆవరించగా, ఆయలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు గొప్ప మేఘమై ఆవరించగా, ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నిలేరా దేవా, ఎగసే గాలులతో అభిషేకించు, ఎగసే గాలులను తాకుమా, జీవనది వల్లే ప్రవహించుమా. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలులను తాకుమా, జీవనది వల్లే ప్రవహించుమా. ఒకటండి, దేవుడు చివరిగా సెలవిస్తున్నది ఒకటే. అటువంటి బలమైనటువంటి ఏలియా, అటువంటి అగ్నిని ఆకాశము నుంచి భూమండలముకు దింపగలిగినటువంటి ఏలియా, 850 మందికి కూడా భయపడని ఏలియా, ఆహాబుకు కూడా భయపడినటువంటి ఏలియా ఒక్క యెజబెల్ దగ్గర ఓడిపోయాడండి. ఒక్క యెజబెల్ దగ్గర లొంగిపోయాడు. ఒక్క యెజబెల్ దగ్గర తన అభిషేకం కోల్పోయాడు. ఒక్క యెజబెల్ చేసిన శపథం, ఒక్క యెజబెల్ చేసినటువంటి ఆ సవాల్ ఎదిరించలేకపోయాడు. బదిరి వృక్షం కింద పడుకుండిపోయాడు. నాకు ఈ సేవ వద్దు, నాకు ఈ సేవ వద్దు, నాకు ఈ జీవితం వద్దు, నేను పరిగెట్టలేను, నేను అలసిపోతా, నేను చనిపోతా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా అంటున్నాడు, నాకు మరణమే శరణ్యం. నా పితరుల కన్నా నేనేమి గొప్పవాడిని కాను, నా పితరుల కన్నా నేనేమి గొప్పవాడిని కాను. నాకు చాలు ఈ జీవితం, నాకు చాలు ఈ జీవితం. నేను మరణిస్తే చాలు. నువ్వు చావకూడదు, దేవుడు కావాలి. నువ్వు చావకూడదు, దేవుడు కావాలి. 1కి 2 సార్లు వచ్చి బలపరిచాడు. ఆ రొట్టెని తీసుకొచ్చాడు, ఆ నీళ్లు తీసుకొచ్చాడు. ఏలియా నువ్వు లే, ఈ రొట్టెని తిను, మాంసం తిను, ఇదిగో దాహం తీర్చుకో. బలపరిచాడు. మళ్ళీ తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ దేవుడు వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, మళ్ళీ పెట్టాడు. దేవుడు అన్నాడు, ఏలియా నువ్వులే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. హల్లెలూయా. ఎందుకింత అభిషేకంతో దేవుడు మాట్లాడుతున్నాడు? నేను ఎలా ఉన్నానో నాకు తెలుసండి. పదే పదే ఇదే చెప్తా, ప్రభువా
నేను చేయలేకపోతున్నాను. ప్రభువా నా వల్ల కాదు. ప్రభువా అసలు నన్ను ఎందుకు పిలుచుకున్నావు? నన్ను పిలుచుకున్నవాడు నా చుట్టుపక్కల చిక్కుముళ్ళే, నా చుట్టుపక్కల సమస్యలే, నా చుట్టుపక్కల నా తండ్రి చిక్కుముడులే. ఆ మూడుల్లో నుంచి రాలేకపోతున్నా, ఆ మూడులు జయించలేకపోతున్నాను. కానీ నా దేవుడికి నా శరీరం కావాలండి, నా దేవుడికి నా ఆత్మ కావాలి, నా దేవుడికి నా ప్రార్థన కావాలి, నా దేవుడికి నా స్వరం కావాలి, నా దేవుడికి నా రోషం కావాలి. హల్లెలూయా! దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ దేవుడికి నువ్వు కావాలి. ఈరోజు నువ్వు నీ దేవుడికి నువ్వు కావాలి. ఒకవేళ ఈ రోజున ఆ యొక్క ఏలియా బదిరి వృక్షం కింద ఓడిపోయినలాగా నువ్వు ఉన్నావా? భయపడుకో. నీ తరపున యుద్ధం చేయడానికి దేవుడు ఉన్నాడు. నువ్వు పిలిస్తే వచ్చేస్తానంటున్నాడు. ఏలియా ఎప్పుడు పిలుస్తాడా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాడు పరలోకంలో. ఆ మిగతా అన్నీ పక్కన పెట్టేసి, తన పనులన్నీ పక్కన పెట్టుకుని, ఏలియా పిలిస్తే చాలు, నేను వెళ్ళాలి, నేను రుజువు చేసుకోవాలి, నా శక్తిని ఇవ్వాలి, నా బలమని ఇవ్వాలి, నా బిడ్డ తరపు నేను సాక్ష్యం ఇవ్వాలి, ఎదురు చూస్తుంటే ఎప్పుడు పిలుస్తావా? తన టైం వచ్చినప్పుడు రోషముతో లేచాడు. ఆ బలిపీఠాన్ని పడగొట్టాడు, ఈయన బలిపీఠం కట్టాడు. ప్రవ్వా అంతే, ఒక్క మాటే ఆకాశం నుంచి అగ్ని వలె దిగి వచ్చి అంతమంది కళ్ళు ఎదురుగుండా తన బిడ్డను లేపాడండి దేవుడు. హల్లెలూయా! నువ్వు పిలవాలి. నువ్వు పిలుస్తున్నావా? ఆ పిలవటం ఏంటి? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన పిలుస్తున్నావా? దేవుడిని పిలుస్తున్నావా? పిలువు నీ సమస్యలోకి, పిలువు నీ జీవితంలోకి. పిలవడం నేర్చుకో, ప్రార్థన చేయడం నేర్చుకో, దేవుడి సన్నిధిలో ఒంటరిగా కూర్చోడనే. ఒంటరిగా నేను అదే చెప్తా. ఒంటరిగా కూర్చో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా అయితే అప్పుడు నీ జంటగా ఆయన వస్తాడు. నీతో ఇంకొకళ్ళు ఉంటే ఆయన రాలేడు. ఒంటరిగా గడుపు దేవుడితో. పిరికోడైపోయాడు, చివరికి భయపడిపోయాడు యెజబెల్ అందే, రేపు ఈ సమయం కల్లా నీ యొక్క మెడకాయ మీద తలకాయ లేకుండా చేసేస్తాను అంతే. అమ్మో నేను చచ్చిపోతాను, అమ్మో నాకు చంపేస్తుంది. యెజబెల్ మంచిది కాదు, యెజబెల్ చాలా బలవంతురాలు, నా దేవుడికి ఉన్న శక్తి అనేసి చూసేస్తున్నాడు. దేవుడికి కోపం వచ్చిందంటే దేవుడు దిగొచ్చాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎలియాను పిలిచాడు, ఆహారం పెట్టాడు, నడువు అన్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 40 రోజులు నడిచిన తర్వాత, రాత్రి పగలు 40 రోజులు నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొండల్లో దాక్కుని ఉంటే ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ? అయ్యా ఇదిగో నీ ప్రజలందరినీ, ప్రవక్తలందరినీ యెజబెల్ చంపేసింది, నీ కొరకు నేను ఒక్కడనే బతుకున్నాను. దేవుడు నువ్వు ఒక్కడవు కాదు, నీతో పాటు నాకు ఇంకా చాలామంది ఉన్నారు, 7,000 మంది ఉన్నారు. దేవుడికి లెక్క తెలుసు, నువ్వేంటో తెలుసు, నీ యొక్క హృదయం ఏంటో తెలుసు, నీ రోషం ఏంటో తెలుసు. నీ లెక్క దేవుడికి బాగా తెలుసు, నీకు తెలియదు నీ లెక్క. నీ లెక్క నీకు తెలియదు, దేవుడికి తెలుసు. దేవుడి కొరకు ఎంతమంది ప్రత్యేకించబడి ఉన్నారో, ఎంతమంది ప్రతిష్ఠించబడి ఉన్నారో, ఎంతమంది రోషముగా మండుతున్నారో దేవుడికి తెలుసు. 7,000 మంది ఉన్నారు. ఏలియా నువ్వు మాత్రమే కాదు, ఇంకా ఉన్నారు. నాకు నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయాలి? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వెందుకు దాక్కుని ఉన్నావు? నువ్వు దేవుడి పని మీద ఉండాలి. నువ్వు దేవుడి పని వదిలేసి, నా పని వదిలేసి ఎందుకు నువ్వు బద్రి వృక్షం కింద ఉన్నావు? ఎందుకు నీ గుహల్లో దాక్కోవాల్సిన అవసరం నీకేంటి వచ్చింది? నువ్వు దాక్కునేవాడువా? ఆ శక్తితో నేను బలపడుస్తాను. పిలిస్తే చాలే, నేను వచ్చేసి నీ తరపున మాట్లాడతాను కదా. ఆ యెజబెలుకు భయపడతావా? మరణానికి ఈ రోజు నువ్వు ఎవరికో భయపడుతున్నావు. ఈ రోజున ఏదో దాని దగ్గర లొంగిపోయావు. ఈ రోజున ఏదో నేను ఏదో సమస్య ఎవరి దగ్గరో ఎక్కడో నువ్వు ఆగిపోయావు. నీ ఆత్మీయ జీవితం ఆగిపోయింది. అది దేవుడు చూశాడు. ఇంక అంతే అమ్మా, అంతే. నీ ఆత్మీయ జీవితం ఆగిపోయింది. సరిదిద్దుకో. రాత్రి నాకు 2ంటికో ఫోన్ వచ్చిందండి. నా కొడుకు నేను మాట్లాడుతూ ఉన్నాము. 2ంటికి ఫోన్ వచ్చింది. టోనీ ఫోన్ చేసింది. పిన్ని, మరి ఆయనకి కొంచెం బాగుండట్లేదు, నీతో ప్రార్థన చేయించుకోవాలంట. నాకు చాలా భయం వేసింది. అమ్మ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? పిన్ని ఆయనకి బాగుండట్లేదు పిన్ని, ఫోన్ ప్రార్థన చేయాలి. ఏమైంది అన్న? 2 వారాల నుంచి సెలవు పెట్టేశారు. 2 వారాల నుంచి హాస్పిటల్కి తిరుగుతున్నాం మేము. చాలా బాగాలేదు. ఆయన కోసం
ప్రార్థన చేయండి. సరే ఏమైంది అన్న. ఆయనకి ఏమైతుందో తెలీదు, ఉన్నట్టుండి చెమట్లు పట్టేస్తున్నాయి, హై బీపీ వచ్చేసింది. హై బీపీ వచ్చింది, చెకప్స్ అవుతున్నాయి. 2 వారాల నుంచి మేము హాస్పిటల్కి తిరిగినట్టే ఉన్నాం. ఆయన సెలవు పెట్టేసి ఉన్నారు. సరే ఎందుకైనా మంచిదని ఈసీజీ తీయమన్నారు డాక్టర్. ఈసీజీ తీసాం. ఈసీజీలో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఈసీజీ తీశారు. హార్ట్కి అదే చిన్న కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఈసీజీ క్లారిటీగా లేదు అని చెప్పి అన్నారు. ఏం చేసావు 2 రోజులు? ఎందుకు మాట్లాడలేకపోయావు? ఎందుకు చెప్పలేకపోయావు? 2 వారాల నుంచి తిరుగుతున్నావు కదా, సౌకర్యాలను కాదా? ఎందుకు నువ్వు చెప్పలేకపోయావు? నేను 10 రోజుల నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడు, వాళ్ళతో నువ్వు మాట్లాడు. పరిస్థితి నాకు ఇలా అని తెలియదు, నువ్వు మాట్లాడు, నువ్వు ప్రార్థన చేయి, మాట్లాడు. ఒకరోజు రాత్రి నా మనసే ఒప్పక నేను ఆ అబ్బాయికే ఫోన్ చేశానండి. మా అమ్మాయికి కూడా చేయలే. మా అక్క కూతురు టోనీ అంటే అల్లుడు, మా అక్క కూతురు. అబ్బాయికి ఫోన్ చేశాను, నానా నువ్వు ఎలా ఉన్నావు? పాస్టర్ గారు అని అంటాడండి. అత్త అని అన్నాడు. ఫస్ట్లో అమ్మ అనేవాడు, తర్వాత పాస్టర్ గారే. చాలా విశ్వాసి, చాలా బలమైనటువంటి ఆత్మ. పాస్టర్ గారు బాగానే ఉన్నాను. ఇలాగ తను చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. రాత్రి చెమట్లు పట్టేసి ఒళ్ళంతా ఇదైపోయిందంట. పాస్టర్ గారికి, అరుణ్ పాస్టర్ గారికి ఫోన్ చేద్దామా అన్నారంట. వద్దన్నాడంట. వాళ్ళ సొంత బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారు వాళ్ళకి చేద్దామా అందంట. మా అమ్మాయి వద్దన్నాడంట. అత్తకు మాత్రమే చెయ్యి, అత్తతో నేను ప్రార్థన చేయించుకుంటానని. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు అంటే, అది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. అప్పుడు ఫోన్ చేశారు. నేను అన్నాను, ఇన్ని 2 వారాల నుంచి శ్రమ పడుతూ మీరెందుకు ఫోన్ చేయలేకపోయారు? అప్పటికి నేను ఫోన్ చేశాను, అప్పటికి మీరు ఎందుకు చెప్పలేకపోయారు? తగ్గింపు స్వభావం ఉండాలండి. మా అమ్మే కదా, మా పిన్నే కదా, మా ఆంటీయే కదా, మా అక్కే కదా. దేవుడు నీకు అక్క అవుతాడా? దేవుడు నీకు అమ్మ అవుతుందా? దేవుడే. పరిశుద్ధాత్ముడే. పిల్లోడు చెప్పాడు, ఎవ్వరికి ఫోన్ చేయొద్దు, అత్తకు ఫోన్ చేయి. అత్త ప్రార్థన చేస్తే నాకు తగ్గిపోతుంది. రాత్రి నేను ప్రార్థన చేశాను, అస్సలు నెమ్మదలేదు. ప్రభా నాకు 10 రోజుల నుంచే చెప్తున్నావు ఇదే కాపంలో. ప్రార్థన చేశాను. తెల్లారు మళ్ళీ ఫోన్ చేశాను. అమ్మ మా పాప అందే, పిన్ని నువ్వు ఫోన్ చేసి నాకు చాలాసేపు బాగున్నారు. తెల్లారి 3 వరకు 3కి మళ్ళీ ఎక్కువైంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం. ఇప్పటికీ వాళ్ళు అలాగే తిరుగుతున్నారండి. నాన్న వచ్చేసే, ఇంకా 2 వారాలు సెలవు పెట్టి 2 వారాలు వచ్చేసే, ఇక్కడే ఉండు. దేవుడికి దూరంగా ఉండి నువ్వేం చేస్తావు? దేవుడికి దూరంగా ఉండి అతిశయం వేరు, అవిధేయత కూడా వేరండి. దేవుడు నీకే పని ఇచ్చాడో పని చేయాలి. నచ్చితే చేయటం, నచ్చకపోతే చేయటం కాదండి. సరెండర్ అయిపోవాలండి. ఏలియా ఆగిపోయాడండి. శిలల చిన్నాభిన్నమైపోయింది, గొప్ప మెరుపు పుట్టింది, బండల బద్దలైపోయినాయి, మహాభూకంపము కలిగింది. కారణం ఏంటి? ఏలియా ఆగిపోయాడు. సేవ చేయాల్సిన ఏలియా ఆగిపోయాడు. ప్రవచించవలసిన ఏలియా ఆగిపోయాడు. అందుకే తన ఉగ్ర రూపాన్ని దేవుడు చూపించాడు. ఏలియా, ఆకాశం నుంచి అగ్గిని కృమ్మరించమంటే నేను కృమ్మరించాను కదా. ఏ ఒక్క మాట యెజబెల్ని తీసేయమంటే నేను తీసైనా? నాకెందుకు అడగలేదు? నువ్వెందుకు నా బిడ్డవైన ఈ స్థితికి వచ్చావు? నువ్వు మరణం చూసి భయపడ్డావు కదా. నీ జీవితంలో ఇక మరణమే లేకుండా నేను చేసేస్తా. చప్పట కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా. ఇక మరణమే లేదండి. దేవుడు అన్నాడు, ఆ మరణానికే కదా నువ్వు భయపడ్డావు. నీ జీవితంలో అసలు మరణమే లేదు. ప్రాణముతోనే అగ్ని రథాలు వచ్చి, అగ్ని రౌతులు వచ్చి, అగ్ని రథాలు, అగ్ని యొక్క రథాలు వచ్చి, అగ్ని గుర్రాలు వచ్చి ప్రాణముతోనే ఏలియాని తీసుకెళ్ళిపోయాడు. అంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడేదేంటి? నువ్వు దేనికో భయపడుతున్నావు, దానికి భయపడొద్దు. వాళ్ళు భయపడొద్దు. వాళ్ళ లోపల ఉన్నది వేరే. అది యెజబెల్ ఆత్మ, అహాబాత్మ. వాళ్ళకి భయపడొద్దు. నీ దేవుడి సృష్టికర్త, లేచి నిలబడదా. నీ దేవుడి సృష్టికర్త. నువ్వు అడిగితే ఇచ్చేస్తాను అంటున్నాడు. నువ్వు అడిగితే ఇచ్చేస్తాడు. ఏలియా మరణానికి భయపడ్డాడు, ఆ మరణమే లేకుండా దేవుడు చేసేసాడు.
ఇప్పటికీ ఏలియా సజీవంగానే ఉన్నాడండి. ఏలియా హనోకులు మాత్రమే ప్రాణంతో వెళ్ళిపోయారు. నీ జీవితంలో ఏ భయం ఆవరించి ఉన్నదో ఆ భయము నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆ భయము నుంచి విడిపిస్తాడు. ఆ భయము నుంచి విడిపిస్తున్నాడు. ఆ భయము నీ జీవితంలో నుంచి తీసివేసి దేవుడు తన శక్తితో నింపుతుండగా దేవుడి చేతులకు అప్పగించుదా. నువ్వు మా చేయి పట్టుకున్నానని ఈ రోజున మా తండ్రి గుడ్ ఫ్రైడే రోజున సెలవిచ్చావు. నిన్నే చేయి పట్టుకున్నాను, ఇంక నిన్ను నేను విడిచిపెట్టను. నా సన్నిధిని మరలా నీకు ఇస్తున్నాను, ప్రార్థన ఆత్మ నీకు ఇస్తున్నాను, పరిశుద్ధ ఆత్మ ఇస్తున్నా, అగ్ని అభిషేకం ఇస్తున్నాను. దేవా నువ్వు సెలవిచ్చినందుకు స్తోత్రం. నువ్వేదైతే పోగొట్టుకున్నావు తిరిగి రెండంతలుగా నీకు ఇస్తున్నానని సెలవిచ్చావు, నీకు స్తోత్రం. నువ్వెవరికి భయపడద్దని ఈ రోజున సెలవిస్తున్నావు, దేనికి లొంగిపోవద్దని ఈ రోజున సెలవు. ఏ భయమును చూసి నువ్వు పారిపోవద్దు, పారిపోవద్దని ఈ రోజున సెలవేస్తారు. ఎలియా పారిపోయాడు, ఈ రోజున పారిపోవటానికి సిద్ధమవుతున్నావు. పారిపోవద్దు, ఉన్న చోటనే ఉండు. నేను తలగా నీ తల ఎత్తబోతున్నానని సెలవేస్తున్నా. నిన్ను తోకగా ఉంచను, నిన్ను తలగానే ఉంచుతానని సెలవేస్తున్నా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున ప్రభువా ఈ పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు బలముతో మమ్మల్ని నువ్వు నింపి నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని అభిషేకించినందుకు స్తోత్రం చెల్లిస్తావు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.